కూటమి ప్రభుత్వానికి మరో కొత్త సమస్య మళ్ళీ రివైండ్ అవుతుంది. అదేంటంటే శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడిని చంపేసిన ఉదాంతం ఏదైతే ఉందో అది ఇంకా సమస్య మారిపోలేదు. ఆ కోట వినుత గారు బెయిల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఏదో కొత్త వీడియోని అయితే ప్రెస్కి రిలీజ్ చేసినట్టున్నారు. ఆ వీడియో ఏంటంటే ఆ డ్రైవర్ రాయుడు ఏదైతే ఉన్నాడో ఆ డ్రైవర్ రాయుడు కోట వినుత దంపతుల ఇద్దరి మధ్యలో అతన్ని అరెస్ట్ చేసి అతని చేత నిజం కక్కించే వీడియో అయితే చేశారు, సెల్ఫీ వీడియో. ఆ సెల్ఫీ వీడియోలో అతను బొజ్జల సుధీర్ రెడ్డి నా చేత ఇదంతా చేయించాడు, కోట వినుత ఇంట్లో ప్రైవేట్ వీడియోలు తీయించడానికి నన్ను అపాయింట్ చేశాడు, నాకు 30 లక్షల రూపాయలు కూడా ఇస్తాననేసి ఆశ చూపించాడు అంటూ ఆ కుర్రోడు ఏదైతే ఉన్నాడో ఆ కుర్రోడు అక్కడ నిజం ఒప్పుకుంటున్నట్టు అటుపక్క ఇటుపక్క ఎడిటింగ్ చేసి కరెక్ట్గా కుర్రోడు మాత్రం విజువల్లో కనిపించేలాగా ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. మరి దీని మీద బొజ్జల సుధీర్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అండ్ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక్కడ విషయం ఏంటంటే కోట వినుత గారి దారి మాత్రం కొంచెం వ్యతిరేకంగానే ఉన్నట్టుంది కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే ఆవిడ్ని కూటమి ప్రభుత్వం ఆదుకోలేదన్న స్పందన ఆవిడ ఎక్కువగా ఉంది. ఆవిడ అది మనోవేదన గురవుతున్నట్టు ఉంది. దాని మీద ఏంటంటే ఇలా కొన్ని వీడియోస్ లేకపోతే బొజ్జల సుధీర్ రెడ్డి కాకపోతే ఇంకా కూటమి ప్రభుత్వం మీద ఆవిడ దాడి చేయడానికి రెడీగా ఉందనేసి ఈ సెల్ఫీ వీడియోతో అయితే బయటకు వచ్చేసింది. మరి చూడాలి దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో పవన్ కళ్యాణ్ గారు.